గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ నేపథ్యంలో మొదటగా విడుదలైంది. మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్క్రీన్ ప్లే లోపాల కారణంగా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. 2025 సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీలో రామ్ చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ అయిన రామ్ నందన్ పాత్రతో పాటు ఆయన తండ్రి అయిన రాజకీయ నాయకుడు అప్పన్నగా తండ్రి కొడుకులుగా నటించి మెప్పించారు. శంకర్ గేమ్ చేంజర్ మూవీని మాజీ ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్ను ప్రేరణగా తీసుకుని తెరకెక్కించినట్టు చెప్పారు. ఎప్పుడో 90వ దశకంలో రావాల్సిన ఈ సినిమాను ఈ జనరేషన్లో స్క్రీన్ ప్లే లోపాలతో తెరకెక్కించాడు. ఇప్పటి జనరేషన్కు ఇప్పటి కాలానికి తగ్గట్టు తెరపై సరైన విధంగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు. మొత్తంగా గేమ్ చేంజర్ ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీని పలు కుట్రలు కూడా తెర వెనుక పనిచేసినట్టు తెలుస్తోంది. గేమ్ చేంజర్లో కంటెంట్ బాగున్నా స్క్రీన్ ప్లే లోపాల కారణంగా కూడా ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది. పైగా మూవీ రిలీజ్ అయిన రోజే పైరసీ బారిన పడటం కూడా ఈ సినిమాకు కోలుకోలేని దెబ్బతీసింది. మొత్తంగా ఈ గేమ్ చేంజర్ రామ్ చరణ్ కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ మూవీ వరల్డ్ వైడ్గా 111 కోట్ల షేర్ అంటే 200 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా థియేట్రికల్గా 100 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చినట్టు సమాచారం. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 7న 3 భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు రానుంది. దీనికి సంబంధించి అఫీషియల్గా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. మొత్తంగా థియేట్రికల్గా ఈ చిత్రాన్ని చూడని వారు ఎవరైనా ఉంటే వారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.